ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, సజీవుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభువా. అయా, నిన్నటి రాత్రి అంతను కూడా మీ యొక్క అగ్ని కంచె మా అందరి గృహాల చుట్టూ దయచేసినందుకు తండ్రి మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, రాత్రంతను కూడా మీ సహాయం మాకు అనుగ్రహించి మంచి నిద్రను దయచేశారు, కాపుదలు దయచేశారు. ఈ నూతనమైనటువంటి దినము, ప్రశస్తమైనటువంటి దినము, ఈ లోకము అనే యాత్రలో మరొక రోజులో మా అందరినీ కూడా సజీవ లెక్కల్లో ప్రవేశపెట్టినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. అయా, ఈరోజు మాది కాదు, మీరు మాకు బహుమానంగా ఇచ్చారు అని గుర్తెరిగి మీ చిత్తాన్ని కనిపెట్టుకొని మీ కొరకు జీవించే వారిగా, ఒక మాదిరికరమైన ఆశీర్వాదకరమైన జీవితాలు కలిగి ఉండేవారిగా మమ్మల్ని తండ్రి నడిపించండి. ఎస్ లార్డ్, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు అని యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము ద్వారా ఈ ఉదయాన మాకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, మా తలంపులు ఎప్పుడు కూడా తక్కువగానే, మాకు హాని చేసేవిగానే, మమ్మల్ని కృంగదీసేవిగానే ఉంటాయి. కానీ మీ తలంపులు కూడా ఎప్పుడు కూడా నాయన ఉన్నతంగా ఉంటాయి అని, మీ యొక్క త్రోవలు తండ్రి మాకు రక్షణ కలిగించేవిగా ఉంటాయని, అయా మేము ఈరోజు మీ తలంపులను బట్టి మీ త్రోవల యందు నడవడానికే సహాయము దయచేయండి. మా తలంపులను బట్టి మేము ఈరోజు ఎవ్వరము కూడా నడవకుండా, ప్రయాణించకుండా, మా పనులు కొనసాగించకుండా తండ్రి మీ వైపు చూస్తూ మీ చిత్తము ఎరిగి మీ మార్గంలో నడుస్తూ క్షేమముగాను ఆశీర్వాదకరముగాను అభివృద్ధి జీవితము కలిగి ఉండుటకును సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతో మంది బిడ్డలు ప్రతి నిత్యము ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వారందరిని బట్టి కూడా పేరు పేరున అడుగుతూ ఉన్నాను, మొరబెడుతూ ఉన్నాము నాయన. అయా, బిడ్డలు ఈ రోజున అనుకున్న కార్యములు ఏ అడ్డంకి లేకుండా అయా కొనసాగించబడుటకు సహాయము దయచేయండి. ప్రణాళికలను, ప్రయత్నాలను, ఆలోచనలను సఫలపరచండి నాయన. ఏ అపవాది క్రియ వారికి అడ్డుపడకుండా, ఏ శత్రువు ఆలోచన వారిని ఆపివేయకుండా ప్రతి పనిని కూడా నూరంతలుగా ఫలింపజేయండి తండ్రి. జ్ఞానమును, వివేచనను బిడ్డలకు దయచేయండి. సహించే హృదయమును, అర్థము చేసుకునే మనస్సును ప్రతి ఒక్కరికి ఈరోజు అనుగ్రహించండి ప్రభువా. అయా, ప్రయాణిస్తున్నాము, మా మార్గాలను మీకు అప్పగిస్తున్నాము, మేము వెళుతున్న వాహనములను మీకు అప్పగిస్తున్నాము నాయన. మేమందరము కూడా తండ్రి క్షేమముగా వెళ్ళి అపాయము, ప్రమాదము, ఎటువంటి సమస్య మార్గములో ఏది లేకుండా మరలా మా గృహాలకు, మా ప్రాంతాలకు క్షేమముగా రావడానికి అయా మీరే సహాయము దయచేయండి నాయన. ప్రభువా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, ఏ రిపోర్టు ఏదైతే వారు అనుకుంటున్నారో ఆ రిపోర్ట్ను వారికి దయచేయండి. ఆయా ఆపరేషన్స్, ఆ డెలివరీస్లో కూడా మీరు తోడై ఉండండి. క్షేమమును బిడ్డలకు దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు నాయనా, వారిని జ్ఞానంతో నింపండి, తెలివిని వారికి దయచేయండి, జ్ఞాపక శక్తిని ప్రాముఖ్యంగా వారికి అనుగ్రహించండి. ఎటువంటి టెన్షన్ లేకుండా అయ్యా వారు పార్టిసిపేట్ చేయడానికి కృపా సహాయము దయచేయండి నాయన. ప్రభువా, ఈ రోజున ఎవరు ఆకలితో అలమటించకుండా, అనారోగ్య సమస్యలను బట్టి చింతించకుండా, ఆర్థికముగా ఎవరు కూడా నష్టాల్లోకి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరికి నాయన మీ కృపా బాహుల్యము చొప్పున సమృద్ధిని దయచేస్తూ ఆశీర్వదించమని, దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, గృహముల యందు ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుని యొక్క కన్ను వారి పైన ఈరోజు పడకుండా ప్రతి బిడ్డకు రక్షణను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, మా కనుచూపు, మా మాటలు, మా నడవడిక, మేము వినే మాటలు అన్నీ కూడా మీ నామాన్ని ఘనపరచాలి నాయన. మీకు ఆయాసకరంగా ఈరోజు మేము ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఉండకుండా కృప చూపించండి అయ్యా. మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి మేము ఉపయోగించకుండా, వ్యర్థముగా వాడకుండా తండ్రి సహాయము దయచేయండి నాయన. అయా, అపవాది ఉచ్చుల్లో పడకుండా,
లోక మాయలో పడకుండా, ఎవరి చేతిలో ఈరోజు మోసపోకుండా, ఏ ప్రతికూల పరిస్థితిని చూసి ఈరోజు భయపడి వెనక్కి వెళ్ళిపోయే వారంగా ఉండకుండా మా అందరికీ నాయన కావలసిన వాక్య జ్ఞానాన్ని దయచేయండి. ప్రతి వాటిపైన మాకు విజయాన్ని మీరు ఈరోజు అనుగ్రహించమని, మీ యొక్క సహాయమును బట్టి బర్త్డేలు, యానివర్సరీలు, మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారందరినీ కూడా పేరు పేరున దీవించి వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని, అయా మేము నోరు తెరిచి ఒక్కరికైనను మీ యొక్క విలువైన మాటలను ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత మాకును అనుగ్రహించమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.